నాకు అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. రవాణా శాఖ మార్చులకు మా ప్రాంత ప్రజల పక్షాన ఒక విజ్ఞప్తి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం సన్నిధిలో ఉన్నటువంటి వేములవాడ బస్ డిపోకు 20 బస్సులు కావాలని చెప్పిన ఒక ప్రతిపాదన ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి రవాణా సౌకర్యాలు కల్పించడానికి కొత్తగా బస్సులు కేటాయింపు చేయాలని చెప్పని, దాంతోపాటు సిరిసిల్ల డిపో, కోరుట్ల డిపో, జైచా డిపో అయితే వేములవాడ దేవాలయానికి అనుబంధంగా ఉన్నటువంటి 4 ప్రాంతాల్లో కూడా బస్సులను కొత్తగా పెంచినట్టయితే బస్సుల సంఖ్యను సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి భక్తులకు మరి మెరుగైనటువంటి సేవలు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతాను, గౌరవ మంత్రివర్గాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారు ఈ బస్సుల సంఖ్యను పెంచవలసిందిగా ఈ సందర్భం కోరుతూ, వేములవాడ నుంచి కోరుట్లకు, కోరుట్ల నుంచి వేములవాడకు రాత్రి బస్సు 7:40 ఆఖరి బస్సు ఉండడం వల్ల అనేక మందికి ఇబ్బందికరమైన వాతావరణం ప్రజలకు ఉందని అంటారు. కాబట్టి అది 8:30 వేములవాడ నుంచి కోట్లకు, కోట్ల నుంచి 8:30 వేములవాడకి వచ్చే బస్సులు సౌకర్యం పెంచాలని చెప్పండి. ఒకటి, హైదరాబాద్ నుంచి పోయే బస్సులు కూడా ఆ ప్రాంతానికి రాత్రి తర్వాత వస్తలేవంటూ దాన్ని కూడా ప్లాన్ ప్రకారం ఇవ్వాలని చెప్పండి మంత్రి గారిని కోరుతూ, ఈ సందర్భంగా మరి రెవెన్యూ శాఖ మార్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇంత ప్రశ్నలు నాకు అవకాశం ఇవ్వాలని కోరిన. కొత్తగా మండలాలు ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి అంశం వచ్చినప్పుడు మా నియోజకవర్గంలో మణిగూడ అనే గ్రామ మండలంలో డిమాండ్, దయచేసి అది కూడా ఆలోచించవలసిందిగా సందర్భం చూడవలసింది కోరుతాను. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు.